ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చు చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో బిడ్డలను అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటు మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తామన్నా, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనం చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళిపోతాం, డిగ్రీ వెళ్ళిపోతాం, ఇది ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి. మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరు అందరూ భవిష్యత్తు మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు. మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు, అస్తమించే సూర్యులు ఉన్నారు, కానీ ఉదయించే సూర్యులు మీరు. చిన్నప్పుడు మా అమ్మ రోజు 6 గంటలకి లైట్ వేయగానే దండం పెట్టుకునేది. అని ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి 6 గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలాసార్లు చూసిన తర్వాత మా అమ్మని అడిగి, ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్నా ఎవరికి అంటే, మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే. ఆవిడ అంది, మనకి థామస్ ఆల్వా ఎడిసన్కి ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా, ఆయన దండం పెడుతున్నానని. ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది. సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను. మన కోసం కష్టపడి ఒక అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోండి.